అతను విమర్శించాడు రాజకీయంగా, విమర్శిస్తే అతను వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గురించి కుటుంబం గురించి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తే తప్పు పడతారు, తప్పు పడుతున్నాం మనం కూడా. బట్ ఆ సందర్భంగా మిగతా వాళ్ళ వ్యక్తిగతం, రోజా వాళ్ళ అమ్మాయిని గురించి ఎంత దారుణంగా కామెంట్లు చేస్తారు ఇప్పటికి కూడా. అట్లాగే ఇతని భార్య గురించి ఎంత దారుణంగా కామెంట్ చేశారు, లేదా భారతి గురించి ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మరి దుర్మార్గం కాదా? కాకపోతే ఒకళ్ళకి మాత్రమే తిట్టే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టు నడుస్తుంది అంతే, మిగతా వాళ్ళందరూ కర్మ తిట్టించుకోవాలన్నట్టుంది. కాబట్టి పోసాని అరెస్టును తప్పు పట్టడం, కాకపోతే ఏదో ఒక కేసు పెట్టాలి కాబట్టి పెట్టారు. ఎందుకంటే వరుస అరెస్టులు భయం పుట్టిస్తున్నాయి సార్ వైసీపీలో మిగిలిన నేతల్లో, లేదంటే మేము నెక్స్ట్ మేమేలే అని చెప్పి వాళ్ళు బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్నారు? ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ భయపడిపోయారు, చాలా మంది పక్కకి వెళ్ళిపోయారు. అరే 151 మంది ఎమ్మెల్యేలు ఏడున్నారు, నిద్రపోతున్నారా? అదే కదా ఇప్పుడు ఈయన అరెస్ట్ తో అదే కదా నేను వదిలేస్తానన్నా మేము వదలం మిమ్మల్ని అని చూపించారు కదా ఈయన అరెస్ట్ చేసి. అది కాదు నేను అనే పాయింట్ ఏంటంటే, జగన్ సిగ్గుపడాల్సింది ఏంటంటే ఎలాంటి ఎదవలకి తను పదవులు ఇచ్చాడని. ఎమ్మెల్యే సీట్లు ఎంతమందికి ఇచ్చాడు, నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు, ఎంపీ సీట్లు ఎంతమందికి ఇచ్చాడు, ఇంతమంది అనుభవించారుగా ఆ స్థాయిని. ఇవాళ ఎవరికాడు భయపడి పారిపోయేవాడికి అట్టంటే ఎదవలకి ఇచ్చింది రాజకీయమేనా అధికారం? ఎందుకేం అనవసరం అట్టంటే వాళ్ళని నమ్ముకోవడం ఎందుకు? రాజకీయ సన్యాసం తీసుకుని ఆయనకి ఏదో వ్యాపారాలు శుభ్రంగా చేసుకుని బతికేయడం బెటర్ కదా. ప్రజాస్వామ్యం అంటే పోరాడేవాడికి వాళ్ళు శుభ్రంగా ఏ కమ్యూనిస్ట్ వాడిని తీసుకుని ఇచ్చినా నిలబడి కొట్లాడతాడే. ఇప్పుడు నిన్న లక్ష్మణరావును వీళ్ళు ఎట్ట గొడవ చేయగలిగారు ఎలక్షన్స్ అప్పుడు, ఆ దమ్ము ఉండేదే. అంత అసమర్థులకు ఇచ్చుకున్నాడు అనేది ఆయన సిగ్గుపడాలి, పోరాడే యోధులకు కాకుండా అసమర్థులకు ఇచ్చుకున్నాడని. ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి అధికార ప్రతినిధులు ఇప్పుడు ఒక్కడ కనబడట్లా. అదే